12వ వార్షికోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూన్ 7 నుండి జూన్ 10 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో 2 రామ్సర్ సైట్స్ ఈరోజు వార్తలు నిలిచినాయి. కొత్తగా గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్. జనవరి లాస్ట్ డే రోజున మనం 5 రామ్సర్ సైట్ల గురించి డిస్కస్ చేసాం. 2024 జనవరి లాస్ట్ డే రోజున భారతదేశంలో కొత్తగా గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ అని చెప్పేసి భారతదేశంలో రామ్సర్ సైట్స్ సంఖ్య 80కి చేరిందని. ఈరోజు కొత్తగా గుర్తింపు పొందిన 2 రామ్సర్ సైట్స్తో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య 82కి చేరింది. ఇటీవల 5th జూన్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజున భారతదేశంలోని 2 వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సమాచారాన్ని తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు. ఇక్కడ రామ్సర్ సైట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందంటే మ్యాచ్ ఏ ఇస్తారు, మ్యాచ్ బి ఇస్తారు. ఇటువైపు వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన రామ్సర్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్లను పేర్కొంటారు. నెక్స్ట్ సైడ్ వచ్చేసి వాటి యొక్క లొకేషన్, అది ఎక్కడ ఉంది అని చెప్తారు. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ మనం ఫిబ్రవరి 2 నాటికి, ఎందుకంటే వరల్డ్ వెట్లాండ్స్ డే అని మనం ప్రపంచ స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న డేగా చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఫిబ్రవరి 2. ఆనాటికి భారతదేశంలో 80 వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్గా గుర్తింపుతో ఉన్నాయి. సో ఈరోజు అంటే ముఖ్యంగా లాస్ట్ రికగ్నిషన్ ఎప్పుడు మనకి జూన్ 5th రోజున అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము భారతదేశంలో మరొక 2 వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్గా గుర్తించారు. వీటి చేరికతో టోటల్ ఎంత అయిపోయింది భారతదేశంలో 82. సో ఈరోజు మనం అన్ని వార్తాపత్రికల్లో కూడా చూడడం జరిగింది. ఆ 2 రామ్సర్ సైట్స్ పేరేంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. బీహార్ రాష్ట్రంలోని నాగి అండ్ నక్టీ బర్డ్ శాంక్చురీస్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన నాగి అండ్ నక్టీ బర్డ్ శాంక్చురీస్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు? బీహార్ రాష్ట్రం. సో ఇండియా ఆన్ వెనస్డే మార్క్డ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే బై డెసిగ్నేటింగ్ నాగి అండ్ నక్తి బర్డ్ శాంక్చురీస్. అవి 2 కూడా మ్యాన్ మేడ్ రిజర్వాయర్స్. ఎక్కడ ఉన్నాయంట? జాన్జా అనే ఒక ఫారెస్ట్ రేంజ్ ఏదైతే ఉంటుందో, జాముయ్ అనే ఒక జిల్లా బీహార్ రాష్ట్రంలోని వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. వీటి చేరికతో మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య భారతదేశంలో 82కు చేరింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నేను ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో సబ్జెక్టుల వారీగా కరెంట్ అఫైర్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పేసి మీకు స్పెషల్ వీడియోస్గా ఇచ్చాను. ఎగ్జామినేషన్ బిఫోర్ క్విక్ లెర్నింగ్లో భాగంగా 1 లైనర్ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో అందులో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డీల్ చేస్తూ వస్తున్నాను. ఒకసారి చూడండి సబ్జెక్ట్ వారీగా కరెంట్ అఫైర్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సో భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాము. CA 360లో దీని గురించి చాలాసార్లు చెప్పాను. సో భద్రతా మండలి న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ఇందులో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 15. ఈ 15లో 5+10 అని గుర్తుంచుకోవాలి. 5+10, 5 అంటే పర్మనెంట్ కంట్రీస్, శాశ్వత సభ్య దేశాలు లేదా వీటో పవర్డ్ కంట్రీస్ అంటాం. అవి పోను
10 దేశాలు తాత్కాలిక సభ్యత్వంతో ఎన్నికవుతూ వస్తూ ఉంటాయి 2 ఏళ్ల కాల పరిమితితో. అలా తాత్కాలిక సభ్య దేశాలుగా ఈరోజు మనకు పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్ అండ్ పనామా, సోమాలియా ఎన్నికవడం జరిగింది. సో వీరి యొక్క టెన్యూర్ అనేది 2 years ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవేమో పర్మనెంట్ కంట్రీస్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటైన రోజు నుండి 1945 నుండి ఇప్పటి వరకు ఎప్పటి వరకైనా పర్మనెంట్గా ఉండే దేశాలు, వీటో పవర్డ్ కంట్రీస్. ఏదైనా ఒక తీర్మానం విషయంలో వీటోని కనుక వినియోగించుకున్నాయనుకోండి, ఆ తీర్మానం అంతటితో వీగిపోతుంది. సో ఇప్పుడు ఈ 10 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, నాన్ పర్మనెంట్ కంట్రీస్, అశాశ్వత సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో, ఇందులో 5 దేశాలు ఎన్నిక అనేది ఇటీవల ముగిసింది. వీటి యొక్క సభ్యత్వం అనేది నెక్స్ట్ 2025 జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. గుర్తుంచుకోండి. భారత్ చివరిసారి 2021, 2022 2 ఏళ్లకి గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. ఇప్పటివరకు భద్రతా మండలికి భారతదేశం 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా సభ్యత్వాన్ని పొందింది. 8 సార్లు. ఇక్కడ చూస్తే భద్రతా మండలిలో 2 ఏళ్ల సభ్యత్వం కోసం నిన్నటి రోజున జరిగిన రహస్య బ్యాలెట్లో పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు గెలుపొందాయి. 193 సభ్య దేశాలు గల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ 5 దేశాలను ఎంపిక చేయడం ఇక ఖాయమే. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటే అందులో వీటో అధికారం గలవి 5. మిగతా 10 దేశాలు ఏవైతే ఉంటే 2 ఏళ్ల కాల పరిమితితో తాత్కాలిక సభ్య దేశాలుగా గెలుపొందుతాయి. ఓకేనా. ఆసియా పసిఫిక్ ఈసారి ఆఫ్రికా నుంచి సోమాలియా, ఆసియా పసిఫిక్ దేశాల నుంచి పాకిస్తాను, లాటిన్ అమెరికా కరేబియన్ గ్రూప్ను పనామా పేరును, డెన్మార్క్, గ్రీసులు ఐరోపా తరపున నామినేట్ అయినాయి. గుర్తుంచుకోండి. వీరి పదవీ కాలం ఏదైతే ఉంటుందో, సభ్యత్వ కాలం ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుండి ప్రారంభం అవుతుంది. ఓకేనా. ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కాబట్టి వీరి స్థానంలో నూతన సభ్య దేశాలు అనేవి నెక్స్ట్ జనవరి 1 నుండి రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలోని కాంటినెంట్లోని ఒక దేశం పెరు తరచు వార్తల్లోకి వస్తుంది. పెరులోని లీమాలో ఉన్న మచ్చు పిచ్చు కానివ్వండి, వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ రీజన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. అండ్ దీనాబోలు వాటి ఇటీవల తరచు వార్తల్లోకి వచ్చారు. సో పెరు దేశానికి సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పటివరకు భారతదేశానికే పరిమితమైన యూపీఐ సేవలు ఏవైతే ఉంటాయో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ యూపీఐ సేవలు శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ ఇలా చూస్తూ వస్తున్నాం, ఫ్రాన్స్లో కానీ. ఇప్పుడు ఈ యూపీఐ సేవలు పెరులో కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తరహా రియల్ టైం చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరులో తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరు అండ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న ఒప్పందాన్ని. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరు నిలుస్తోందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, రాజకీయ నాయకులకు సంబంధించి లేదా నేరమయ రాజకీయాల గురించి కానీ వివిధ గణాంకాలను, నివేదికలు రిలీజ్ చేసే సంస్థ. ఇటీవల ముగిసిన 18th లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికైన సభ్యులకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేసి రిలీజ్ చేశారు. అదేంటో చూడండి. 46% ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట. 93% మంది కోర్టులకు పడగలెత్తిన వారు ఉన్నారు. మొదటి 2 స్థానాల్లో తెలుగు వారే ఉన్నారంట. 105 మంది విద్యార్హత 5 నుండి 12వ తరగతిలోపు చదివిన వారే. అండ్ కొత్త ఎంపీలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక, ఏడిఆర్ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు నేను కరెంట్ పాలిటీలో చాలా విషయాలు చెప్పాను ఏడిఆర్ రిపోర్ట్స్ పైన. అండ్ లోక్సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 మంది అంటే 46% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంట. వీరిలో 27 మంది దోషులుగా తేలిన వారే ఉన్నారంట. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు దిగువ సభ సభ్యులుగా ఉండటం ఈ దఫానే ఎక్కువని చెప్పడం జరిగింది. దాదాపు 93% మంది మిలియనీర్లు ఉన్నారట ఇందులో. అండ్ అత్యధికంగా చూస్తే గుంటూరు నియోజకవర్గం నుంచి సంపద కలిగిన ఆ సంపన్నుల విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గుంటూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెదేపా నేత చంద్రశేఖర్ పెమ్మసాని ఆస్తుల విలువ 5,705 కోట్లు. తెలంగాణలోని చేవేల నుంచి ఎన్నికైన భాజపా నేత కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆస్తులు 4,568 కోట్లుగా పేర్కొన్నారు. వీరు సంపన్న ఎంపీలను కూడా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక 3వ స్థానంలో నవీన్ జిందాల్. సో ఈ విధంగా ఉండడం జరిగింది. గెలుపొందిన వారిలో 105 మంది తమ విద్యార్హతను 5 నుండి 12 తరగతి మధ్య అని పేర్కొన్నారంట. దాదాపు మరొక 420 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా
పై చదువులు అభ్యసించినట్లు తెలిపారని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే గణాంకాలు ఉన్నాయో ఈ నివేదికలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కానీ ఇటువంటివి కనుక మనకు క్వశ్చన్స్ వచ్చారనుకోండి, అప్పుడు ఇటువంటి గణాంకాలు మనం యాడ్ చేయొచ్చు. ఏడిఆర్ గణాంకాలను యాడ్ చేసుకోవచ్చు, మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఇదంతా కూడా నేను వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్లో మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. లింక్ ద్వారా ఫాలో అవ్వండి. మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ 18వ లోక్సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయస్సు 56 అట పిఆర్ఎస్ వారు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారి సగటు వయస్సు 56 ఏళ్ళని పిఆర్ఎస్ సంస్థ వెల్లడించింది. గత లోక్సభలో ఇది 59గా ఉండేదని పేర్కొన్నారు. గెలిచిన ఎంపీల్లో 40 లేదా అంతకన్నా తక్కువ వయసు కలిగిన వారు 11% మంది, 41 నుండి 55 ఏళ్ల మధ్య 38% మంది ఉన్నారని తెలిపింది. 55 ఏళ్ళు పైబడిన వారు 52% ఉన్నారని పేర్కొన్నారు. గెలిచిన వారిలో సమాజ్వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్ 25, ప్రియాంక సరోజ్ వయసు రీత్యా చిన్నవారు అంట. డిఎంకే పార్టీకి చెందిన టీఆర్ బాలు పెద్దవారని సంస్థ చెప్పడం జరిగింది, పిఆర్ఎస్ సంస్థ. అండ్ అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన ఎంపీలు ఇటీవల మనకు జూన్ 4 రోజున లోక్సభ రిజల్ట్స్ని చూసాం కదా. సో అఫిషియల్గా ఎవరు అత్యధిక మెజారిటీతో దేశంలో గెలుపొంది కనబడుతున్నారు అండ్ లీస్ట్ మెజారిటీ ఎవరిదని. సో సార్వత్రిక ఎన్నికలు కొంతమందికి అనూహ్య విజయాన్ని, మరికొంతమందికి అనూహ్య అపజయాన్ని తెచ్చిపెట్టినాయి. రాజకీయ పండితుల అంచనాలను తారుమారు చేశాయి. అత్యధిక మెజారిటీ 10 లక్షల ఓట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 10 లక్షల మెజారిటీతో గెలవడం అంత మామూలు విషయం కాదు. 50 ఓట్ల లోపు మెజారిటీతో ప్రత్యర్థిని మట్టి కల్పించి అభ్యర్థి సంచలనం సృష్టించారంట. సో అత్యధిక మెజారిటీ ఎవరంటే రగ్బుల్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తన మెజార్టీ 10,12,476 అంట. సెకండ్ శంకర్ లాల్వానీ, బీజేపీ నేత, మెజారిటీ 10 లక్షల పైచిలుకు. అండ్ అత్యల్ప మెజారిటీ రవీంద్ర దత్తారాం, ముంబై నార్త్ వెస్ట్లో శివసేన షిండే పార్టీకి సంబంధించిన వ్యక్తి 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందారంట, గుర్తుపెట్టుకోండి. అండ్ క్వాకరెల్లి సిమెంట్స్ అంటాం మనం, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అంటాం. అందులో చోటు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థలు ఏంటో చూడండి. టాప్ 150 వర్సిటీల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ చోటు పొందినాయి అంట. ప్రపంచంలోని టాప్ 150 యూనివర్సిటీల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ స్థానం సంపాదించుకున్నాయి. అమెరికాలోని మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 13వసారి టాప్ ర్యాంకుని నిలబెట్టుకుంది. ఈ మేరకు లండన్కు చెందిన హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిస్ట్ క్వాకరెల్లి సైమండ్స్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2025ని రీసెంట్గా విడుదల చేస్తే అందులో చూసాము. నిరుడు 149 స్థానంలో ఉన్న ఐఐటి బాంబే ఈసారి 31 ర్యాంకులు మెరుగుపరుచుకొని 118వ స్థానానికి ఎగబాకిందంట. ఐఐటి ఢిల్లీ 47 పాయింట్లు మెరుగుపరుచుకొని 150వ ర్యాంకులో నిలిచిందంట. ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ సూపర్సోనిక్ క్షిపణిని ప్రయోగిస్తూ విజయవంతమవుతూ అమెరికా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల మినిట్ మ్యాన్ 3 మిస్సైల్ని లాంచ్ చేస్తూ వార్తల్లో ఇచ్చిన దేశం ఏదంటే అమెరికా. అగ్రరాజ్యం అమెరికా అత్యంత అధునాతన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి మినిట్ మ్యాన్ 3ని విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలో రీసెంట్గా ఆ పరిశోధన జరిగింది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకు అండ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు సంబంధించి రీజనల్ ఇష్యూస్. నేటి నుంచి ప్రపంచ వరి సదస్సు జరుగుతోంది. ప్రపంచ వరి సదస్సు ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కానీ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మాత్రం అభ్యర్థులకు ఖచ్చితంగా రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అంతర్జాతీయ కమోడిటీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో ఈ రోజు నుండి జూన్ 7th, 8th 2 రోజుల్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నారంట. అంతర్జాతీయ వరి సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం ఇది చాలా సంతోషకరమని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాదాపు 100 దేశాలకు సంబంధించిన ప్రముఖులు ఇక్కడ హాజరవుతారంట, గుర్తుంచుకోండి. అండ్ ఏపీ అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. విశాఖ పోర్టుకు అరుదైన ఘనత అనేది దక్కింది. విశాఖ పోర్టుకి ప్రపంచ కంటైనర్ పోర్టుల పనితీరు సూచీలో టాప్ 20లో చోటు, 18వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంస్థ. విశాఖ పోర్ట్ అథారిటీ మరొక ఘనతను సాధించింది. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచి అందులో టాప్ 20లో స్థానం సంపాదించుకుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్ అద్భుత ప్రతిభ కనబర్చి 18వ స్థానాన్ని పొందిందంట, గుర్తుపెట్టుకోండి. సో ఒకటి ఇంపార్టెంట్, సరుకు రవాణాలో మాత్రం 4వ స్థానం అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నాగి నక్టి బర్డ్ శాంక్చురీస్ మ్యాన్మేడ్ రిజర్వ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. బీహార్ రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొంది భారతదేశంలో 82కు చేరిన రామ్సర్ సైట్ సంఖ్య.
భద్రతా మండలికి ఎన్నికైన 5 దేశాలు పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా. పెరు దేశంలో కూడా యూపీఐ సేవలు ప్రారంభమనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఏడీఆర్ రిపోర్ట్ ఇటీవల ముగిసిన ఎన్నికల ఫలితాలు అండ్ సభ్యులపైన. అండ్ 18 లోక్సభ ఎంపీల సగటు వయసుకు సంబంధించి పిఆర్ఎస్ సంస్థ ఇచ్చిన నివేదిక. అండ్ దేశంలో మెజారిటీకి సంబంధించి అత్యల్ప మెజారిటీలకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రపంచంలో విద్యా సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్స్, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్. అండ్ సూపర్సోనిక్ క్షిపణిని మినిట్మెన్ 3ని విజయవంతంగా పరిశోధిస్తూ అమెరికా. అండ్ ప్రపంచ వరి సదస్సుకు వేదిక తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్. అండ్ విశాఖ పోర్టుకు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచ కంటైనర్ పోర్ట్ల పనితీరు సూచీలో టాప్ 20లో చోటు పొందింది, 18వ స్థానం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.